రైల్వే ప్యాసింజర్స్‌కి ఒక ముఖ్యమైన కొత్త అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 2026 నుండి రైల్వే టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ మారబోతున్నాయి. ఇందులో ముఖ్యమైన చేంజ్ ఏంటి అంటే ట్రైన్ డిపార్చర్‌కి 8 గంటల లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి రీఫండ్ రాదు. ఇది కొత్తగా వచ్చిన పెద్ద మార్పు. 48 గంటల కంటే ముందే కన్ఫర్మ్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫ్లాట్ క్యాన్సలేషన్ ఛార్జెస్ డిడక్ట్ అవుతాయి. ఫస్ట్ క్లాస్ ఏసీకి ₹240, సెకండ్ క్లాస్ ఏసీకి ₹200, థర్డ్ క్లాస్‌కి ₹180, స్లీపర్ క్లాస్‌కి ₹120 అండ్ సెకండ్ క్లాస్‌కి వచ్చేసి ₹60 క్యాన్సలేషన్ ఛార్జెస్ డిడక్ట్ అవుతాయి. 48 గంటల నుంచి 12 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే సుమారు 25% ఫేర్ డిడక్ట్ అవుతుంది. 12 గంటల నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే సుమారు 50% ఫేర్ డిడక్ట్ అవుతుంది. 8 గంటల లోపు క్యాన్సిల్ చేస్తే రీఫండ్ పూర్తిగా రాదు, జీరో రీఫండ్ అనమాట. ఆర్ఏసీ మరియు వెయిటింగ్ లిస్ట్ టికెట్స్ విషయంలో ₹60 డిడక్షన్ తర్వాత రీఫండ్ వస్తుంది. టికెట్ వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటే చార్ట్ తర్వాత రీఫండ్ ఆటోమేటిక్గా వస్తుంది. కన్ఫర్మ్డ్ తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే సాధారణంగా రీఫండ్ రాదు, కానీ వెయిటింగ్ తత్కాల్ టికెట్స్కి మాత్రం రీఫండ్ వస్తుంది. ఇంకో కొత్త ఫెసిలిటీ ఏంటి అంటే సీటింగ్ అవైలబిలిటీ ఉంటే టికెట్ డేట్ చేంజ్ చేయడానికి రీస్కెడ్యూల్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కొత్త రూల్స్ ప్రధానంగా ఫేక్ బుకింగ్స్ తగ్గించడానికి మరియు జెన్యూన్ ప్యాసింజర్స్కి సీట్ అందుబాటులో ఉండేందుకు తీసుకొచ్చారు. ఈ ఇన్ఫో వర్తి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్ని ఫాలో చేయండి.